భూపాలపల్లిలో ప్రైవేటు టీచర్ను తల్లిదండ్రులు చితకబాదారు. విద్యార్థినులను వేధించినట్లు పీఈటీ మోహన్ పై ఆరోపణలు రావడంతో బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి తల్లిదండ్రులు స్కూల్ వద్ద నిరసన తెలిపారు. పీఈటీ మోహన్ పై భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను ఈరోజు బిడ్ స్కూల్లో మీ అందరిని అడుగుతున్నా, 7th, 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు. వాడిని కొట్టి పంపించాలా, నార్మల్గా పంపించాలా? కొట్టే పంపించాలా? కొట్టే పంపించాలా? గట్టిగా చెప్పు. నార్మల్గా కొట్టాలా, పిచ్చి కొట్టుడు కొట్టాలా? పిచ్చి కొట్టుడు. నేను పిచ్చి పడేయాలా? ఆఫ్ కోర్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భూపాలపల్లిలో పీఈటీ ప్రైవేట్ టీచర్ను తల్లిదండ్రులు బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి చితకబాదారు. విద్యార్థుల పట్ల వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ని చితకబాదినట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, నిన్న ఏపీలో ఘటన మరొక ముందుకే ఇవాళ తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు సంబంధించినటువంటి ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మోహన్ అనేటువంటి పీఈటీ ఉపాధ్యాయుడు తరచూ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్లకు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెడుతుండడంతో విద్యార్థినులు మానసిక వేదనకు గురయ్యారు. చాలా వాళ్ళంతా వాళ్ళు చెప్పుకోలేక తన విద్యార్థి సంఘాల నాయకులకు తమ గోడు వెలుబోసుకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి బజరంగ్ దళ్ నాయకులు, ఏబీవీపీ నాయకులు పాఠశాలకు వెళ్లి ఆ పాఠశాలలోకి వెళ్లి విచారణ జరిపారు. విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ మోహన్ ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత అతనికి పాఠశాల విద్యార్థుల ముందే దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసిన అనంతరం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో విద్యార్థుల ఒపీనియన్లో వాళ్ళ విద్యార్థులతో మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని మోహన్ ను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శంకర్, రైట్ నవీన్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. నారాయణ